మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో బైబిల్లోని ఒక వాక్యం చెప్పారు. బైబిల్లోని అధ్యాయం మొత్తం చదివితే గాని ఆ మధ్యలో ఉన్న వాక్యం మరియు దాని విలువ అర్థం కాదు. అందువలన అధ్యాయం మొత్తం చదివితే బాగుంటుంది, ఇంకా లోతుగా గమనించవచ్చు. మొత్తం 43 వచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాట దానికి ముందు ఉన్న 4 వాక్యాలతో సహా లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వాక్యం నుండి. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. లూకా సువార్త 18 అధ్యాయము 10 నుండి 14 వరకు గల వాక్యములు. బైబిల్లోని ఈ విషయాన్ని మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు విశ్వసించారు. బహిరంగముగా ఆ మాటలు విలువను చెప్పారు. మీరు విశ్వసిస్తుంటే లైక్ చేయండి. ప్రతిరోజు బైబిల్లోని వాక్యాలను వినండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యెహోవా నామమున శుభము.